2024 ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ముఖ్యంగా టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే కొంతమంది హీరోలకు మాత్రం కలిసి రాలేదు. అందుకనే కొత్త సంవత్సరంపై బోల్డ్ అన్ని సీనియర్స్ అండ్ జూనియర్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈసారి గురి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో సినిమాలు చేస్తున్నారు. ఇంతకీ కొత్త సంవత్సరంపై ఆశలు పెట్టుకున్న హీరోలు ఎవరు? సీనియర్ హీరో వెంకటేష్ కు గత సంవత్సరం ఏ మాత్రం కలిసి రాలేదు. సైందవ్ అంటూ వచ్చాడు కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని పట్టుదలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తున్నాడు. మరో సీనియర్ హీరో రవితేజ పరిస్థితి కూడా అంతే. గత సంవత్సరం ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి మాస్ జాతర అంటూ వస్తున్నాడు. సంక్రాంతికి రావాలి అనుకున్నాడు కానీ కుదరలేదు. సమ్మర్ లో వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అందుచేత కొత్త సంవత్సరంలో పక్కా హిట్ సాధించాలని మేర్లపాక గాంధీతో సినిమా చేయబోతున్నాడు. అల్లరి నరేష్ డిసెంబర్ లో బచ్చల మల్లి అంటూ వచ్చాడు. ఆ సినిమా కోసం చాలా హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ చేశాడు కానీ ఫలితం దక్కలేదు. అందుకనే కొత్త సంవత్సరం పైనే ఆశలన్నీ. గోపీచంద్ కూడా విశ్వం అంటూ వచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇక అక్కినేని అఖిల్ ఏజెంట్ తర్వాత సంవత్సరంన్నర అయినా కొత్త సినిమా రిలీజ్ కాలేదు. ఇటీవలే కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇందులో అఖిల్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. శ్రీ విష్ణు కూడా సరైన సక్సెస్ కోసం చూస్తున్నాడు. ఇక మంచువారబ్బాయి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సమ్మర్ లో వస్తుంది. చాలా గ్యాప్ తర్వాత విష్ణు చేసిన సినిమా ఇది. మనోజ్ కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలా కొంతమంది హీరోలు 2025 పై ఆశలు పెట్టుకున్నారు. మరి ఎంతమందికి ఈ కొత్త సంవత్సరం కలిసొస్తుందో చూడాలి.